చిన్నపిల్లలకి నాతోటి వాళ్ళకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే మా రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి అప్పారావు గారికి సాయి సతీష్ గారు అలాగే జన సైనికులకి వీరమహిళల క్యాంపుల ఈరోజు పుల్లపల్లి నియోజకవర్గంలో 292 సాయిబాబా నగర్ డివిజన్లో మన పార్టీ జనసేన పార్టీ నూతన కార్యక్రమాలు ఇలాగా చాలా డివిజన్లు మొదలవుతుంది. ఎందుకంటే జనసేనలో ప్రతి జనసేన వీరమహిళలకు ఉత్సాహం అనేది వచ్చింది. అలాగే నాకు తెలిసి ఎలక్షన్స్ ముగించి 15-20 రోజుల్లోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టిన పార్టీ ఇప్పటిదాకా ఏదీ లేదు. నిన్న మనం నేరేడ్చర్ల డివిజన్లో 14 వార్డు మొదటి సేవా కార్యక్రమం మొదలుపెట్టాం. అక్కడున్న డ్రైనేజ్ శానిటేషన్ ఆ కార్యక్రమం మొదలుపెట్టి అలాగే 400 నుంచి 500 మందికి పైగా మనం హెల్త్ క్యాంప్ నిర్వహించాం. ప్రజల్లో ఒక సంతోషం వచ్చింది. అందుకంటే ఓటు వేసి గెలిపించారు అంటే ఇప్పుడు పరిణామాల్లో సిట్టింగ్ గవర్నమెంట్ కానీ లేదా అపోజిషన్లో ఉన్న గవర్నమెంట్ కానీ వాళ్ళు కాదు, మాకు పార్టీ రావాలి, జనసేన పార్టీ అవ్వాలి అనే ఒక ధైర్యంతో ముందుకు వచ్చి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ బాధ్యతని ప్రభుత్వం ఏదో చేస్తే అప్పుడు మేము చేయగలం అని దృష్టితో కాకుండా ప్రభుత్వం చేసినా చేయకపోయినా మాకు ఓటు వేసిన వాళ్ళకి మేము అండగా ఉంటామని ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందడుగు తీసుకుంటారో అలాగే తెలంగాణలో కూడా రామ్ ఠాగూర్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తున్నాం, ప్రజాసేవ ప్రారంభించాం, ముందుకెళ్తున్నాం. అది చూసి చాలామంది బయటకు వస్తున్నారు జనసేన రావాలని. ఆ ధైర్యంతోనే ఈరోజు కార్యాలయం మొదలవుతున్నాయి, జనసేన కార్యాలయం. ఆ ధైర్యం ముందుకెళ్ళి తప్పకుండా మేము జిహెచ్ఎంసీలో మరిన్ని ఎక్కువ సీట్లు కొడతామని చాలా గర్వంగా చాలా ధైర్యంగా చెప్తున్నాం. దానికి ముఖ్య కారణం జన సైనికులు వీరమహిళలే. ఇక్కడ మా బలం వాళ్ళే. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఉద్దేశాలు ప్రతి గడపకి సాయి గారిలాగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ కోరుకుంటూ ఒక మార్పు, అందరూ జనాల్లో మార్పు, అలాగే ప్రభుత్వంలో మార్పు, ప్రజలకు మంచి జరగాలనే ఒక ఆలోచన అందరిలోనూ రావాలని కోరుకుంటూ అలాగే ఈరోజు సాయిబాబా నగర్లో సాయి గారు జెండా ఎగరేయడం అనేది గెలుపు చూపిస్తున్న ప్రభావం చూపుతాం. ఒక గ్రామంలో కానీ ఒక ఏరియాలో కానీ ఒక జెండా ఏర్పాటు చేయటం, జెండా ఎగరేయటం అంటే చాలా గొప్ప విషయం. అలాంటి నిర్ణయం సాయి గారు తీసుకొని ఈరోజు జెండా ఎగరేసి అలానే పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి ఇక్కడ గతంలో ఉన్న పార్టీలన్నింటినీ కూడా రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున ఇక్కడ నేను ఉంటాను, అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను, నేను గెలుస్తాను అని చెప్పేసి ఆయన ధైర్యంగా గెలుపుబాట చేశారు. అలానే రామ్ ఠాగూర్ గారి ఆధ్వర్యంలో ఈ ఏదైతే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 76 డివిజన్స్లో 76 మంది అభ్యర్థులను నిలబెట్టి గెలిపే లక్ష్యంగా పనిచేసి రామ్ ఠాగూర్